నిలబడినటువంటి నియోజకవర్గం రాష్ట్ర ప్రజలు అవుతారంటే కమిటీ నియామకంలో డిజిటలైజేషన్ కంప్లీట్ చేయడంలో అది ఒక్క నర్సీపట్నం దక్కుతుంది. సోదరు గణేష్ గారిని వేడుకున్నటువంటి పెద్దలు ముఖ్య నాయకులు అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందించాల్సినటువంటి అవసరం. అంటే మన జిల్లాలోనే ఒక మన ఇన్ఛార్జ్ రాష్ట్రానికి నిలబడినప్పుడు మిగిలినటువంటి వారు కూడా అందరూ కూడా తీసుకొని వాటిని పంపించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మనం ఇక్కడ నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ తీసుకొని అన్ని కంపెనీలు అప్లై చేసి డిజిటలైజ్ చేస్తే 11,380 మందిని నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ మన పార్టీలో మెంబర్స్ గా నాయకులుగా వాళ్ళ కంపెనీలో మార్కెట్ జరిగింది. కంపెనీ ఫామ్ చేయడంతో పాటు స్టేట్ మొత్తం మీద విత్ ఫోటోస్ విత్ ఓటర్ ఐడి వాళ్ళ కంపెనీ 14 మీటింగ్స్ తో ఒక ఐడి కార్డు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కంప్యూటర్ లో చేసి ఈరోజు గవర్నమెంట్ గారు కూడా గణేష్ గారు చెప్పడం జరుగుతుంది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే మన పార్లమెంట్ పరిధిలో ఉన్న నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ నిర్మాణం డిజిటలైజేషన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నిజంగా వాళ్ళ అభివృద్ధికి తెలియజేయాలి. కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది.